नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎన్బిఏ ఛానల్ మీడియా భక్తులందరికీ కూడా మహాదేవ అందరికీ కూడా సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అనంటే ద్వాదశ రాశుల ఫలాలు. 12 రాశులు అంటే మనకి ఎన్ని రాశులు? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనము. ఈ 12 రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది, ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అనంటే కుజుడు ద్వాదశం నుంచి 2 నెలల పాటుగా జూన్ 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా. అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది 100% ఉంది. అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రావచ్చైనా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రభావితం మనకు 2026 వరకు కూడా ఉంటుంది. దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప చేయడానికి ప్రధాన మూల కారణము అవుతుంది. అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి. ఏంటి అనంటే ఒక 1/2 లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని దాంట్లో 1/2 కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్లతోనే కుజుడికి అభిషేకం గావించండి. ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది. విన్నారా? ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము, రక్తగంధము, రక్త పుష్పము, రక్తమాల్యం, బరధరము. అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానివ్వండి, ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది. ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది. ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి, ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి. అప్పులు బాగా అయ్యేటువంటివి, తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది. తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి, తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము. ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అనంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ రుణ పీడోప శాంతయే. ఏంటిది? రోగ రుణ పీడోప శాంతయే. రుణ బాధతో ఉండేటువంటి వారు, అప్పుల్లో ఉండేటువంటి వారు
41 రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే, అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామవళితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి. రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు, గులాబీ కావచ్చు, నూరువరహాలు కావచ్చు, అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది 108 నామాలతో గావిస్తూ ఉండాలి. ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు. తర్వాత కుజుడికి ఈ 41 రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతిరోజు 41 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు గావించండి. 12 రాశుల వారు 11 ప్రదక్షిణాలు చేసినటువంటి ఎడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా, మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు వ్యవధి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో తెలియని గొడవల్లో ఇరుక్కొని ఉన్న వాళ్ళు కానివ్వండి, భూలాభం కోసం భూమి కోసము ఉండేటువంటి గొడవలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో ఉండే శత్రుత్వం కానివ్వండి, వేరే వాళ్ళతో ఉండే వైర్యము కానివ్వండి, అవి తొలగిపోయే అవకాశము 100కి 100 ఉంది. కాకపోతే ఏంటి అనంటే కాస్తంత ధన నష్టము అనేటువంటిది ఉంది. సకల సకల ఆరోగ్యాలతో విరతిల్లుతూ ఉంటారు. మీరైనా అంతే, కుజుడు వ్యవస్థ మారుతుంది కాబట్టి కాస్తంత అనారోగ్య భావన ఎవరైనా పడుతూ ఉంటారు. ఆ అనారోగ్యం వలన మనకు ఎటువంటి తేడా కూడా రానియకుండా ఉండాలి అనంటే మీరేమి చేయాలి? ఇంకో విషయం కూడా ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరము నరఘోష అనేటువంటిది బాగా పడుతుంది. నరఘోష అనేటువంటిది విపరీతంగా పడుతుంది. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో ఉండేవారు, సినీ రంగంలో ఉండేటువంటి వారు, క్రీడా రంగంలో ఉండేటువంటి వారు, ఉద్యోగ వ్యాపార పరంగా ఉండేటువంటి వారికి, ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం చాలా ఆలస్యంగా, ఉద్యోగం లేని వారికి ఆలస్యంగా వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీరు అనుకున్న ఉద్యోగం రాక వేరే చిన్న ఉద్యోగం వస్తూ ఉంటుంది. విన్నారా? తర్వాత వ్యాపార పరంగా కాస్తంత నష్టం ఉంటుంది, అంతే, మితిమీరే అంత నష్టమైతే మీకు రాదు. రాజకీయంలో ఉండే వారికి ఏంటి అనంటే పూర్వం ఏదైతే కొన్ని కోల్పోయామో అవి మరలా తిరిగి మనకు దక్కుతూ ఉంటుంది. క్రీడారంగంలో ఉండే వారికి సకల విజయాన్ని అందిస్తూ ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సినీ ప్రేక్షకులకు మాత్రం చెప్పేది ఏంటి అనంటే సినీ రంగంలో ఉండే వారికి మీ అందుకున్న దాన్ని మీరు అందుకుంటారు. కాకపోతే ఏంటి అనంటే అనారోగ్య సమస్య అనేటువంటిది బాగా పెరుగుతుంది. అది కూడా ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అట్టి వ్యాధుల్ని మీకు వచ్చే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇట్టి వ్యాధులు మీకు రాకుండా ఉండాలి, మేము సకల సౌఖ్యంగా ఉండాలి అని అనుకుంటే మీరేదైనా దగ్గరలో ఉండేటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి రాహుకాల దీపం అని ఉంటుంది, ఆ రాహుకాల దీపాన్ని పెట్టండి. మీకు సకల యోగ్యత అనేటువంటిది దక్కుతూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మీ మీద ఎల్లవేళలుగా ఉండేటట్టుగా చూస్తారు. స్వస్తి.